దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా? పరిశుద్ధుడై ఉన్నాడు. చెప్పండి, ఏమై ఉన్నాడు ఆయన? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. ఆయనలో ఎక్కడా గూడా అపరిశుద్ధత, అపవిత్రత ఎక్కడా గూడా నువ్వు ఎంత ఎతికినా నీలో ఉన్నాయి కనపడతాయి, నాలో ఉన్నాయి కనపడతాయి తప్ప ఆయనలో ఏ అపవిత్రత లేదు. అందుకనే అక్కడ గొప్ప దర్శనాన్ని చూస్తున్నాడు అక్కడ. అక్కడ గొప్ప దర్శనాన్ని, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరము అత్యున్నత సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉండుట నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. ఆయనకు పైగా సెర్రూపులు అంట. అక్కడ సెర్రూపులు అంటే ఎవరు? మహాదూతలంట. కింద నంబర్ 1 అని అక్కడ పుట్టినోట్లు కిందకొస్తే మహాదూతలంట. ఈ సెర్రూపులు ఏం చేస్తున్నారంట? నిలిచి ఉన్నారంట. ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయంట. ప్రతివాడు 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకున్నారంట. రెండిటితో తన కాళ్ళను కప్పుకున్నారంట. రెండిటితో ఎగురుచున్నారంట. వారేమంటున్నారంట? పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు. హల్లెలూయా! పరిశుద్ధుడు. మనము సేవించు దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయనలో అపరిశుద్ధత లేదు. యెస్. అందుకని పరిశుద్ధత లేకుండా ఎవ్వడునూ ప్రభువుని చూడలేరు. ఎవడు పడితే ఆడు నేను పరలోకం పోతా, ఎవడు పడితే వాడు నేను పరలోకం పోతా, ఎవడు పడితే వాడు నేను పరలోకం పోతానంటే అదంత ఆషామాషి విషయం కాదు. ఈ భూమి మీద ఆయన బిడలమైన మనము మన యొక్క జీవితాల్లో ఉన్న అపరిశుద్ధత అంతా కడుక్కోవాలి. ఆయన రక్తం చేత కడుక్కొని దినదినము పరిశుద్ధతలో నుండి మరింత అతి పరిశుద్ధతలో మనము మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువునే చూడ్డంట. ఎవరిని? వెళ్ళటం సంగతి పక్కన పెట్టండి. ముందు చూడాలంటే ఏం కావాలి? పరిశుద్ధత. మరి వెళ్ళాలంటే ఇంకెంత పరిశుద్ధత కావాలి? సో జాగ్రత్త. పరలోక పట్టణంలోకి వెళ్ళాలంటే ఇక్కడ నేను తాగుతా, తిరుగుతా, గంతులాడతా, నేను వ్యభిచారం చేస్తా, నేను పాపం చేస్తా, మోసం చేస్తా, అన్యాయం చేస్తా, అక్రమం చేస్తా, హత్యలు చేస్తా, మానభంగాలు చేస్తా, దోచుకుంటా, దాచుకుంటా, ఏమండి పక్కోడి కడుపు కొడతా, నోరు కొడతా, వాళ్ళ మీద నిందలు, నేరారోపణ, అపహాస్యం, చేయరాని చండాల పనులన్నీ చేసి పరలోకం కావాలంటే సాధ్యమా? ఏమండి సాధ్యమా? సాధ్యం. అది అసాధ్యం. అందుకే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలే. ఆ పరిశుద్ధుణ్ణి చూడాలన్నా, వెళ్ళాలన్నా ఏం కావాలి మనకి? పరిశుద్ధత కావాలి. పరిశుద్ధతని కాపాడుకోవాలి. మన చేతులు, కాళ్ళు, ఏమండి మన సమస్త ప్రాణ, ఆత్మ, దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి.